నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషను సినిమాలు టీవీలో చూశారు. ఈ సినిమా చాలాసార్లు అవును. చూశారు. కానీ ఆ బిగ్ స్క్రీన్‌లో చూడలే ఈళ్ళు. హ్మ్. అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్‌లో చూపించే అవకాశం ఇవ్వాలి. హ్మ్. టెక్నికల్‌గా కూడా దీన్ని అప్‌గ్రేడ్ చేసి ఇవ్వాలి. హ్మ్. ఇవాళ తీసిన సినిమాలాగా అనిపించాలి సార్. అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తామండి. చేస్తాం. ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు. సార్. దాని గురించి కూడా ఆశించట్లేదు అనండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్‌కి అడిగితే ఓకే అండి అని చెప్పి నాకు కూడా ఏం అభ్యంతరం లేదు సార్. అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వచ్చేదానికి సద్వినియోగం కోసం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు సార్. డెఫినెట్‌గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి అని చెప్పి. సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతడు నుంచి కాస్త డీవియేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్. కృష్ణ గారిని మీరు చూశారు. చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది. చాలా సందర్భాల్లో మీరే చెప్పారు. ఇండస్ట్రీలో దేవుడంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి. ఆయన కడుపును పుట్టిన బిడ్డ ఈరోజు 4000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్‌తో ముందుకెళ్ళిపోతున్నారు. మీలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్ బోన్‌గా ఉంటూనే ఉన్నారు. సో, మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే 'అతడు' సినిమా చేసినప్పుడు ఒక యంగ్‌స్టర్‌ని చూసుంటారు మీరు. ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది. సో, అలా ఆ మహేష్ బాబుని చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? యాక్చువల్‌గా కృష్ణ గారు నేను క్లాస్‌మేట్స్ అని మీరు కూడా ప్రస్తావించారు కదా! మీ ఏలూరు కాలేజీలో సార్. క్లాస్‌మేట్స్. అప్పుడు ఇద్దరు కూడా కొంచెం అంటే కామ్‌గా, క్వైట్‌గా ఉండేవాళ్ళందరినీ ముందు బెంచ్‌లో కూర్చోబెట్టి అల్లరి బ్యాచ్‌లో వెనక కూర్చో. ఓకే. ఆ విధంగా మేమిద్దరం పక్కన ఫస్ట్ బెంచ్‌లో కూర్చునేవాళ్ళం. మీ ఇద్దరు రాముడు ఆ! బుద్ధిమంతుడు. ఆ! ఇప్పుడు కూడా ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు లాంటాడు ఇద్దరు కూడా. ఓకే. అల్లరి చేయటం గానీ, గొడవలు చేయటం గానీ, ఏదో విజిల్స్ చేయటం గానీ, లేపోతే అటెండెన్స్ అయిన తర్వాత మెల్లగా జారుకొని బయటకి పోవటం గానీ. ఓకే. ఎందుకంటే ఆ బ్యాచ్‌లు వేరు. హ్మ్. అందుకని ఆ బ్యాచ్‌లందరూ వెనక కూర్చోబెట్టేవారు. ఓకే. అందుకని పర్ఫెక్ట్‌గా క్లాస్‌కి రావటం, క్లాస్‌లో కూర్చోవడం, చెప్పిన పాఠం పూర్తిగా వినటం, హ్మ్. క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్ళకుండా బయటికి ఏదో యూరిన్ వెళ్తారండి అదండి ఇదండి అని మాటలు కూడా లేకుండా సార్. అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళం అని చెప్పి అలాంటి వాళ్ళని ఒక 6, 7 మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా 2 వరుసల్లాగా ఉండేవి. సార్. ఒక వరుస బెంచీల్లో మేము ఉండేవాళ్ళం. హ్మ్. నలుగురం. ఇంకో వరుస బెంచ్‌లో ఇంకో నలుగురు. ఓకే. అట్లా చాలా పర్ఫెక్ట్‌గా చేసాం. అప్పుడు అనేవాడనమాట ఆయన. ఆయనకి మొదట్లో కూడా ఆయనకి కూడా సినిమాకి అవ్వాలని లేదు. సార్. సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు. ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు. ఓకే. చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడేమో అనేంత కలర్‌లో ఉండేవాడు. హ్మ్. మంచి జుట్టు. ఎక్సలెంట్ జుట్టు. నొక్కుడు జుట్టులాగా ఉండేది. సార్. అట్లా ఉండేవాడు. చాలా తక్కువ మాట్లాడేవాడు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి. నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షను సార్. వజ్రోత్సవం చేశారు. హ్మ్. ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత. అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్‌గా వచ్చాడు. ఓకే. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేశారు. అందరూ చప్పట్లు కొట్టాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్‌లు అయ్యేది చేశారు. ఓకే. చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది. సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది, ఇంత ఇది వచ్చింది. ఓకే. మనం కూడా ఎందుకు అవ్వకూడదు హ్మ్. అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్‌పెక్ట్ చేశాడు. ఓకే. సినిమా యాక్టర్ అయితే బాగుంది. నాకు కూడా అవ్వాలనుంది అని. హ్మ్. డెఫినెట్‌గా నీ పర్సనాలిటీకి నీకు అందరికీ డెఫినెట్‌గా మంచిగా ఇది అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ పేరేంటి తిలక్ గారు. ఓకే. తిలక్ గారు. మంచి ఎడిటర్ అయినా ఎడిటర్‌గా డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని హ్మ్. సినిమాలు చేశాడు. అవును. మంచి మంచి సినిమాలు చేశాడు. రైటింగ్ కూడా చాలా బావుంటాయి ఆయన పాత ఆ! సినిమాల్లో. అవును. ఆయన చాలా మంచి సినిమాలు చేశాడు. 'ఉయ్యాల జంపాల' అవును. ఇయన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన ఒకసారి ఆ కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు ఆయన కూడా. ఓకే. వచ్చినప్పుడు ఇది చూశాడు. హ్మ్. చూసిన తర్వాత పిలిచాడు. పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అంటే, చేస్తానండి అన్నాను. ఆయనే పిలిచాడు. ఆయన పిలిచి అడిగాడు. ఓకే. అంటే మంచి చూడగానే అట్రాక్టివ్‌గా ఉంటాడు చాలా. హ్మ్. పిలిచి అడిగాడు. సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అంటే ఉందండి అన్నాడు. సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది. మళ్ళీ కొత్త సినిమా మొదలుపెట్టడానికి ఇంకా టైం పడుతుంది. నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లో ఉన్నావు కదా! నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చెయ్యి అని నంబర్ అయన్నీ ఇచ్చాడు. ఓకే. ఇస్తే ఈయన తర్వాత చేశారు. వచ్చేయమన్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పటికి ఈయన సినిమా ఇంకా అప్పటికి కూడా రెడీ అవ్వల. అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటే అవి చేసుకుంటా ఉండు. నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి హ్మ్. నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి అప్పుడు శోభన్ బాబు గారు, కృష్ణ గారు సార్.
ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ అనుకుంటా క్రాంతి కుమార్ గారు కూడా బాగా, క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, సార్ రాజమౌళి గారు ఫాదర్ father, ఆయన మా బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ సార్. ఆయన, చటర్జీ గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ వాళ్ళు. సార్ సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమి విషయం రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే, అప్పుడు ఈయన అప్లై చేశాను. దానికి ఇంటర్వ్యూకి పిలిచారు, చూసారు, సెలెక్ట్ చేశాను. తేనె మనసు ఫేమస్. అలా యాక్టర్ అయ్యాడు. నేను బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే, విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. సార్ తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చినప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి, ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి కొన్ని అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, తీస్తాను అన్నీ చెప్పేవాడు, డెవలప్మెంట్ అయ్యేది. సార్ అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎన్ని ప్రయోగాలు కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 18 వచ్చింది. అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి, బిగినింగ్ లో అంతా కృష్ణ గారి ఆ అబ్బాయి లెగసీ అయితే ఉంది, ఆ? ఆ లెగసీ అయితే ఉంది. లెగసీ ఉంది కదా, అది ఒకటి బాగా హెల్ప్ చేసింది. ఉమ్, తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ అవును చేశాడు. మేము ముగ్గురు కలిపి ఒక సినిమా కూడా చేసాం, సినిమా పేరు గుర్తులేదు నాకు, సార్. బ్రదర్స్ లాగా చేసాం. ఓకే. అందులో కూడా ఫైట్స్ గీట్స్ ఇవన్నీ కూడా చేశాం. అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు, కృష్ణ గారు లాగా పెద్ద యాక్టర్ అవుతాడు అని ఊహించాం. అందుకంటే కూడా ఎక్కువగా పెద్ద actor. కృష్ణ గారు అనేవారు సార్ ఆ టైంలో. కృష్ణ గారికి బాగా కాన్ఫిడెన్స్, ఓకే. మంచి యాక్టర్ అవుతాడు వీడు. అంటే రమేష్ ముందయ్యాడు, అవును రమేష్ అయ్యాడు కూడా ఇంకా చిన్నాడు. అప్పుడు కూడా అనే ఉంటున్నాడు, రమేష్ కూడా అవుతాడు, రమేష్ కూడా బాగుంటుంది, రమేష్ కంటే కూడా మహేష్ ఎక్కువ ఇది అవుతాడు. అలా మంచి యాక్టర్ అవటం. ప్రతి సినిమా నాన్నగారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. కథ వినమని అడిగేవాడు సార్. మహేష్ బాబు కూడా. కథలు అవన్నీ నువ్వే ఇండివిజువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకో, ఓకే. నువ్వు ఎరగాలి. నేను చెప్పి నేను ఇది బాగుంది, ఇది వద్దు, ఇది బాగాలేదు అని చెప్పడం బాగుంది సార్. ఆ నిర్ణయాధికారికి కొడుకు ఇచ్చేసాడు. అతను అలాగే మంచి సెలెక్ట్ చేసుకోవడం, మంచి బ్యానర్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మంచి డైరెక్టర్ని చేసుకోవడం, అవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా కూడా వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం. అప్పుడు కృష్ణ గారితో ఒక సినిమా చేసాం అంతే సార్. మా బ్యానర్లో. అందులో నాగార్జున గారి హీరోను, కృష్ణ గారి ఫాదర్, నాగార్జున గారి ఫాదర్గా కృష్ణ వారసుడు వారసుడు. సార్. ఆ వారసుడు అడిగితే ముందు నేను చేయనయ్యా ఆ క్యారెక్టర్ అది అన్నాడు. అని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి సరే ఒకసారి కథ వచ్చి చెప్పమనంటే, అది హిందీ సినిమా, అది హిందీ సినిమా రీమేక్. అది ముందు హిందీ పిక్చర్ చూడండి సార్ అన్నాం. హిందీ పిక్చర్ చూసి అరేంజ్ చేసాం. అది చూసేసి బాగుంది, క్యారెక్టర్ బాగుంది, చేస్తున్నాలే అని అలా చేశాను. ఈ మహేష్ బాబుని కూడా మరి దాంట్లో అంటే ఇద్దరు యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు కలిసి చేయడం కానీ, లేకపోతే కృష్ణ గారి అబ్బాయి కానీ, కృష్ణ గారి ఫ్రెండ్ కానీ మొత్తం మీద మేము డేట్లు అడగగానే వెంటనే ఇచ్చాం. ఓకే. అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాని ఇవాళ యంగర్ జనరేషన్ చూపించారు. అప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగానే చూశారు. యంగర్ జనరేషన్ 20 ఏళ్లలో వచ్చిన పెరిగిన జనరేషన్ అంతా అందరూ సినిమా చూశారు. సార్. టీవీలో అందరూ సినిమా చూశారు, లేకపోతే ఏదో అన్ని రకాల అతడు సినిమా చూడని ఇల్లు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదంట. లేదు, అది నిజంగా నిజం. ఎందుకంటే సినిమా ఇక్కడే కాదు, సార్. ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ సినిమా అదర్గా ఉందండి. ఆ యంగర్ జనరేషన్, అక్కడున్న యంగర్ జనరేషన్కి మురళీమోహన్ పెద్ద యాక్టరు, బోల్డ్ సినిమాల్లో చేశారు అది అని చెప్తాంటే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. సార్. అతడి సినిమా చూసాక అతడి సినిమా తీసింది ఈయనే అనగానే ఒక్కసారి అవునా అని వచ్చి ఇది ఒక గుర్తింపు అయిపోయింది. ఇదో గుర్తింపోయింది. యాక్చువల్గా నేను అందులో యాక్ట్ చేయను, సార్. నాకు ఏం క్యారెక్టర్ కూడా లేదు, నేను చేయలేదు. అందుకని మా సినిమాల్లో తీసిన సినిమాల్లో నేను ఉండాలి కంపల్సరీగా, లేకపోతే నా వేషం బాగుంటేనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు. సార్. సినిమా బాగుండాలి, సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే అలా చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ అతల సినిమా విషయానికి వస్తే సార్, అంటే మీకు ఒక బ్యూటీ చెప్తాను. బ్యూటీ అనే వర్డ్ ఎందుకు వాడానంటే, అతడు సినిమాకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి.
అతడు నిర్మాతకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలా, అతడు హీరోకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలా, అతడు హీరోయిన్కి కూడా ఈ రోజుకి ఏజ్ అయిపోవాలా. అవును, ఇప్పుడు కూడా హీరోయినే చేస్తుంది. ఇప్పటికీ హీరోయిన్ గా చేస్తున్నా, చాలా అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్ లో. ఏం సార్ ఈ సీక్రెట్ ఏంటి సార్? అతడు సినిమాగా పనిచేసిన వాళ్ళందరూ అలాగే అందరూ ఉండిపోతున్నారు. అలాగే, ఈవెన్ కెమెరామెన్ అలాగే ఉన్నాడు, మరి డైరెక్టర్ గారు కూడా టాప్ లో ఉన్నాడు. అవును ఏ విధంగా చూసినా ఆ టీం అంతా కూడా టాప్ లోనే ఉంది అవును, ఇప్పటికీ కూడా 20 ఏళ్ళ తర్వాత. 20 ఏళ్ళ తర్వాత కూడా. సో ఇది మరి దీన్ని ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికి కూడా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా చూడాలి. సార్ ఇప్పుడు ఏమిటంటే వీడియో చూస్తున్నాం అనుకోండి, టీవీలో చూస్తున్నాం అనుకోండి, ఫోన్లు వస్తాయి, ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లేదా మధ్య మధ్యలో బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం. అప్పుడు థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఏమిటంటే అది మొత్తం డార్క్ అయిపోతుంది కదా, అవును ఒక స్క్రీన్ తప్ప ఇంకేముండదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకు కనపడదు. ఇంక ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది. సార్ అది దాంట్లో ఎక్కువ సక్సెస్. తర్వాత ఇంట్లో మీరు ఒంటరిగా సినిమా చూసిన దానికి థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూసిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంతే కదా సార్. ఎందుకంటే ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ అవును. సపోర్ట్ కొడుతున్నారు, ఎక్కడ బాగుంది అంటున్నారు, ఇవన్నీ కూడా థియేటర్లో తెలుస్తాయి. సార్ అందుకని థియేటర్లో చూసేటట్టుగా ఇప్పుడు సౌండ్ సిస్టమ్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ చేశారు. కాబట్టి పైగా హైదరాబాద్లో ఉండేవాళ్ళ కోసం అని హైటెక్స్లో కూడా అవును నిన్న రిలీజ్ చేయడానికి Process దాన్ని అవుతుంది. వేరేగా చేయాలి. సార్ అవును ఇప్పుడు దీనికోసం చేసిందంతా చాలు, సరే అది కూడా చేయండి, ఎంతైనా పర్వాలేదు, ఉమ్, ఆ ఒక్క ప్రింట్ రిలీజ్ అయ్యింది, ఉమ్. అది అక్కడ రిలీజ్ చేద్దాం. ఎందుకు సార్ ఇంత స్వార్థం? మీ ఫ్రెండ్ కొడుకనే? అట్లా 2 క్వార్టర్ కొడుకు అనేది ఉంటుంది డెఫినెట్గా. ఉమ్, మంచివాడు, చాలా మంచి వ్యక్తి. ఉమ్, కృష్ణ గారు ఎంత మంచిగా ఉంటాడో ఉమ్, బాబు కూడా అంత, మహేష్ బాబు కూడా అంత ఇదిగా ఉంటాడు. ఉమ్. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు లాగానే. సార్ ప్లస్ మా బ్యానర్ కూడా మంచి పేరు కదా. అంతే కదా సార్. దాంట్లోకి అతను సినిమా, ఇన్ని సినిమాలు తీసిన 25 సినిమాల్లో మిగిలిన గురించి చెప్పేదానికంటే అవును అతను ముందు చెప్పిన తర్వాత మిగిలిన చెప్తారు.